సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మమగుచు సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మమగుచు మేటి వస్తువునందున మేటియగుచు అంతటను సర్వసాక్షి అయి అలరునట్టి ఆత్మయే బ్రహ్మ బ్రహ్మయే ఆత్మయగు సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మమగుచు మేటి వస్తువునందున మేటియగుచు అంతటను సర్వసాక్షి అయి అలరునట్టి ఆత్మయే బ్రహ్మ బ్రహ్మయే ఆత్మయగును. Becoming the most subtle amongst the subtle things, becoming the biggest amongst the big things, Atma, which is the witness for all that happens in this world, is Brahman, and Brahman is Atma. బ్రహ్మ దర్శన భాగ్యంబు పడయగోరి బ్రహ్మ దర్శనం భాగ్యంబు పడయగోరి వెతుకబోవుదు వెచటికే వెర్రి మనస బ్రహ్మ దర్శన భాగ్యంబు పడయగోరి వెతుకబోవుదు వెచటికే వెర్రి మనస అదియు నీలోననున్నది కాంచుమచట సత్యమును తెలుపు బాట ఈ సాయి మాట. With a desire to have the vision and understanding of Brahman, O foolish person, do not go about searching it. Foolish mind, do not go about searching for it everywhere. That is in you. Look for it in yourself. This is the word of truth, the path of truth, Sai's word. యువకుడు భావి భారత నిర్మాత. Youth is one who establishes the future of Bharat. భారతదేశం యొక్క భవిష్యత్తు యొక్క మంచి చెడ్డలు యువకులపైనే ఆధారపడి ఉన్నది. The good as well as the bad of the future of Bharat depends on the shoulders of the young people. దేశం యొక్క ఔన్నత్యము, దేశం యొక్క భిన్నత్వము, దేశం యొక్క క్షీణత్వము యువకుల యొక్క ప్రవర్తనపైనే ఆధారపడి ఉన్నది. The greatness of the country, the deterioration of the country, and the prosperity of the country, all of them depend upon the young people. కానీ నేడి భారత భౌతికం యొక్క క్షీణత్వము, భౌతికం యొక్క క్షీణత్వమునకు కారణము ఏమిటో విచారించినప్పుడే యువకుల యొక్క కర్తవ్యాన్ని గుర్తించుకోవటానికి వీలవుతుంది. It will be possible for young people to realize their responsibility only when they understand the reason for the deteriorated condition at present of this country, Bharat. అనేక మతముల వారికి, అనేక దేశములకు ఆదర్శాన్నిచ్చి ఆదుకున్నటువంటి యొక్క భారతదేశము నేడు తమ బిడ్డలకు పట్టెడు అన్నమును అందించుట లోపల చాలా పరితపిస్తూ ఉండాలి. This country, Bharat, which at one time gave ideals and ideal examples to many religions and to many countries, such a country today is unable to give food to its own children. దీనికి కారణమేమిటి? What is the reason for this? యువకుల యొక్క ప్రవర్తన, యువకుల యొక్క భావములు, యువకుల యొక్క కర్మలు అపవిత్రమై, అశుద్ధమై, కళంకరహితమైనటువంటివిగా ఉండటం చేత ఈ మానవత్వాన్ని ఉద్ధరించే నిమిత్తమై కొంత విద్యాభ్యాసములు ఉన్నత స్థాయి యందు అభ్యసించాలని కొంతవరకు గుర్తించడానికై The conduct of young people, the ideas that sprout in young people, and the work which young people do has become unpleasant, unsecure, and impure, unsacred. This is the main reason why
in their education and in their methodology of teaching, we should bring about some changes. తోటలో దొంగలు చేరి ఫలపుష్పాన్ని అపహరించారంటే Garden, what is the reason for this? దీనికి కంచె లేకపోవటము, కాపలా లేకపోవటమే దీనికి మూల కారణం. The main reason for such a thing is that there is no fence for the garden and there are no sentries for the garden. యువకుల యొక్క హృదయ బృందావనమునందు పవిత్రమైన భావములు ఫలపుష్పములుగా వికసించి తద్వారా ఆచరణ రూపమైనటువంటి సిద్ధాంతములను అనుష్ఠాన రూపమైనటువంటి క్రియలుగా అందించేటువంటి దాంట్లో కొంత లోపం కలుగుతూ వచ్చింది. In the gardens of the hearts of young people, sacred ideas should enter and they should flower and become fruits. There has been some decline in this process. దురాచార దుర్గుణములైనటువంటి దొంగలు ఈ హృదయ బృందావనందు చొరబడి తద్వారా దీనిని అపహరించడానికి ప్రయత్నిస్తూ వస్తున్నాయి. Thieves, which are in the form of bad conduct and bad ideas, have entered the garden of the hearts of these young people and they are trying to steal the flowers and the fruits. కనుకనే క్రమశిక్షణ అనేటువంటి కంచెను మనం కట్టుకొని నిత్యాచరణమైనటువంటి క్రియారూపమైనటువంటి యొక్క సత్కర్మను ఆచరించినప్పుడే దీనికి చక్కని పోషణ ఏర్పడుతుంది. It's only when we can build a fence in the form of discipline and we can grow good ideas and good conduct in our work, then the garden will become good. జగత్తునందు రూపనామములు కలిగినటువంటి సమస్త పదార్థములకు ఒక కర్త అయినటువంటి యొక్క కారణము లేకపోలేదు. In this world, for all things which have a name and a form, it is not as if there is someone who has created that name and form. ప్రతి పదార్థం కూడాను స్వరూప స్వభావములతో కూడి రూపనామ క్రియారూపమై ధరిస్తూ ఉంటుండాలి. Every item in this world may have its natural attributes, but it takes a form and a name. ప్రతి కర్మకు కూడాను ఒక కర్త లేకపోలేదు. For every action, there will be a subject. కర్త లేని కర్మ నిర్మాణం కానేరదు. There can be no action if there is no actor or subject. కనుకనే ప్రతి విషయమును కూడాను ఈ దృష్టి కల్పితమైన జగత్తునందు సమస్త పదార్థములకు కూడాను ఒక కారణం అనేటువంటి యొక్క మూలాధారమైన శక్తి ఒకటి ఉన్నది. For everything in this created world, for all that we see, there must be a cause, a base which has caused this creation. అయితే లోకమునందు కొందరు నిరాశపరులు, కొందరు ఆశపరులు, ఈ విధమైనటువంటి మిశ్రమమైనటువంటి యొక్క మానవత్వం లోపల కొన్ని విధమైనటువంటి దానిని అర్థము చేసుకోలేక కాలంను వ్యర్థపరచడమే కాకుండా కర్తను కూడా నువ్వు గుర్తించుకోలేకపోయినటువంటి వారు అవుతున్నారు. But in this world, which consists of many people, different types of people, some people who have a reason and who want to understand, some people have no process of understanding. ఆశపరులు నిరంతరము తమ దృష్టిని ఉన్నత స్థాయి ఎందే ఉంచుకుంటారు. Those who have an ambition of understanding will keep their thoughts always at a high level. నిరాశపరులు నిరంతరము నిస్పృహకు గురి అయి నిరుత్సాహములకు లోబడి ఉంటారు. Others are always dejected and disappointed. ఆశపరుడు చీకటి యందు తన దృష్టిని పైకి ప్రసరింపజేసుకుంటాడు. He who wants to learn, he will raise his vision even in darkness. నిరాశపరుడు క్రిందికి చూస్తాడు. One who does not want to learn will look down always. క్రింద కనిపించేటువంటిది ఒట్టి చీకటి. What he sees when he looks down is always darkness. పైన చూసేటువంటి ఆశపరులకు నక్షత్రాలు మినుకు మినుకుమని ఏదో ఒక ఆశను కల్పించు తన యొక్క జీవితమునకు ఒక ఉత్సాహాన్ని చేకూరుస్తూ ఉంటాయి. One who wants to learn and looks up will always see bright stars and they give him an amount of encouragement and understanding. ఆశపరుడు నిరంతరము గులాబీ పుష్పములపైన దృష్టి ఉంచుకుంటాడు. He who wants to learn will always have his vision on a rose flower. నిరాశపరుడు ఈ గులాబీ పుష్పములకు క్రింద ఉన్నటువంటి యొక్క ముండ్లపైన దృష్టి ఉంచుతాడు. On the contrary, he who is disappointed will always look at the thorn. ఈ దృష్టి వలన తాను కొంతవరకు అదిరి బెదరి పుష్పమునే కోల్పోతాడు. By looking at the thorn always, he is terrified and he is afraid and he will lose the flower. ఆశపరుడు ఇది ఒక టంబ్లర్, దీనిలో అర్ధం నీరు ఉంటుండాలి. We will now take the man who wants to learn. This is a tumbler. There is half full of water. ఆశపరుడు అర్ధం నీరుని చూస్తాడు, ఇందులో అర్ధమే నీరు ఉంటుండాదని భావిస్తాడు. The one who has hope of learning will only look at half the full of tumbler and says the tumbler. నిరాశపరుడు అర్ధం ఖాళీని చూస్తాడు,
The other man will only look at the empty half of the tumbler. అర్థము ఖాళీ ఉందని చెప్పడంలోన అర్థం నీరుందని చెప్పడంలోన రెండు సమానంగానే ఉంటున్నాయి అర్థాలు. To say that the tumbler is half full or to say that the tumbler is half empty, both of them mean the same thing. కానీ అర్థము ఖాళీగా ఉన్నది అనేటువంటి వాడు నిరాశకు గురి అయిపోతున్నాడు. But the one who says that the tumbler is half empty, he is always looking down. అర్థము నీరున్నది అనేటువంటి వాడు ఇంకా దానిని అర్థం నింపుకోవాలని ఆశ లోపల దానిని అభివృద్ధి పరుచుకుంటాడు. He who says that the tumbler is half full has the hope of filling the other half. ఈ ఆశ నిరాశలకు మధ్యలో ఒక విధమైనటువంటి యొక్క విశ్వాసం అత్యవసరం. Between this hope and hopelessness, an amount of faith is necessary. ఈ ఆశ నిరాశలకు మధ్యలో విశ్వాసం అనేటువంటిది లేకపోవటం చేతనే మానవుడు కొంత నిరుత్సాహములకు గురి అయిపోతున్నాడు. Bridging this hopelessness and hope, because man has no faith, he is becoming disappointed. కనుకనే ఈ నమ్మకము అనేటువంటి దాని వల్ల మన శ్రద్ధను అభివృద్ధి పరచుకోవాలి. By this process of faith, we should increase our attention on this ఈ issue. శ్రద్ధనే లేకుండా మానవుడు ఏమాత్రమైనటువంటి ముందంజ వేయడానికి వీలు కాదు. Without such care, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ కలిగినటువంటి వాడు ఎంతటి ఉన్నతమైన స్థాయికైనా పోగలడు. that is why it has been said, if a man has got Shraddha, he will become wise. ఈ శ్రద్ధ కేవలము లౌకికమైన భౌతికమైన క్షణభంగురమైన అనిత్యమైనటువంటి వాటి యందు అధికంగా మనం పెంచుకోరాదు. This attention or Shraddha should not be promoted on worldly things, impermanent things, things do not have a permanent value. నిత్య సత్య నిర్మలమైనటువంటి శాశ్వత పదార్థమైనటువంటి యొక్క దైవత్వం పైన మన శ్రద్ధను అభివృద్ధి పరచుకోవాలి. On divinity, which is permanent, which is truth, which is everlasting, we should promote this care and attention. మన యొక్క నమ్మకమే మన యొక్క జీవితం యొక్క శక్తి. Our belief and our faith is the strength of our life. నమ్మకమే లేకుండా మానవుడు క్షణమైనా కూడాను ఈ జగత్తునందు కానీ మరే జగత్తునందు కానీ జీవించడానికి వీలు కాదు. If man has no faith, he cannot live for a moment, either in this world or in any other నిత్య world. జీవితమునందు సామాన్యమైనటువంటి యొక్క చిన్న కార్యములు యందు కూడాను మనం నమ్మకం లేకపోతే దేన్ని కూడాను మొదలు పెట్టలేము. In our daily life, even on small matters, it is not as if we can give up our belief and faith. రేపు అనేటువంటి చేస్తాము అనేటువంటి నమ్మకం ఉండినప్పుడే మనం ఒక కార్యాన్ని పూనుకుంటాం. It's only when we have belief that we can do it tomorrow. రేపటికి నేను ఉంటానో ఉండనో అనేటువంటి యొక్క నమ్మకమే లేకపోతే ఎట్టి కార్యాన్ని కూడా తాను పూనుకోలేడు. If one has no belief that he will live tomorrow, ఇలాంటి వాడు దౌర్బల్యుడిగా రూపొందుతాడు. he will become a very weak person. కనుక మనకు నమ్మకమే బలము. Faith is our strength. దీనికి ఒక చిన్న ఉదాహరణ. There is a small example for ఒకానొక సమయం లోపల దక్షిణాఫ్రికా లోపల పెద్ద పెద్ద గోల్డ్ మైన్లంతా ఉండేటువంటి. In South African countries, there were big gold mines. అక్కడ ఏదో ఒక దైవవాణిగా వచ్చి తనకు ఒక ఆదేశాన్ని అందించింది ఒక శ్రీమంతులను. Some divine voice gave a kind of message to this individual. ఆ ప్రదేశంలో పోయి ఈ శ్రీమంతుడు అనేక విధములుగా కూడాను త్రవ్వి చూస్తూ వచ్చాడు. This rich individual, following the divine voice, went to those places and began to dig for gold. 100, 200 అడుగులు 200 అడుగుల వరకు త్రవ్వినాడు. కానీ అక్కడ ఏమాత్రము బంగారం ఉండినట్టు కనిపించలేదు. He did the digging 100 feet and even 200 feet, but found no gold. ఈ దైవవాణి పైన కొంతవరకును అపనమ్మకంతో ఉండి కేవలము బంగారు చిక్కుతుందనేటువంటి ఆశ చేత ఆ శ్రీమంతుడు ఈ కార్యానికి పూనుకున్నాడు. To some extent, he lost faith in this divine voice, but he hoped that he will get gold, and he began digging. ఇది కేవలము త్రవ్వడానికి ముందుగా ఈ శ్రీమంతుడు ఏదో ఒక దైవవాణి నాకు చెప్పింది, ఫలానా స్థానం లోపల నీవు ప్రయత్నం చేస్తే కావలసినంత గోల్డ్ నీకు చిక్కుతుంది అని చెప్పింది అని తాను ఒక వెల్లడి చేశాడు. Before starting to dig for gold, he expressed to others that it was a divine voice which told him that he should dig in such and such a place to find gold. ఈ అపనమ్మకం చేత దురాశ చేత ప్రారంభించినటువంటి ఈ శ్రీమంతుడు 200 అడుగులు మాత్రం త్రవ్వి నిరాశ చేత వదిలిపెట్టిపోయాడు. This person, on account of lack of faith and on account of disappointment, he dug only 200 feet and left it there disappointed. కానీ దైవవాణి ఏనాటికి కూడాను అది అసత్యము కాదు అనేటువంటి విశ్వాసం కలిగినటువంటి ఒక శ్రీమంతుడు తిరిగి దానిని ఏదో తక్కువ వెలకి ఇచ్చి ఆ ప్రదేశాన్ని కొనుక్కున్నాడు. Another wealthy person who had firm belief in the fact that a divine voice can never go wrong
paid some small amount and purchased this area. మొదటి దినము ఇద్దరు కూలీలను తీసుకెళ్లి త్రవ్వినాడు. 3 అడుగుల లోపల బ్రహ్మాండమైన గోల్డ్ వచ్చింది. On the first day, he had only 2 laborers and dug beyond the 200 feet and found an enormous amount of అతను gold. తిరిగి బయటికి వచ్చి చెప్తున్నాడు, జయాపజయములకు 3 అడుగులే మూల కారణము అన్నాడు. He came out and said that for victory and failure, only 3 feet are responsible. చూశారా, విశ్వాసము చేత 3 అడుగుల లోపలనే అతనికి ఈనాడు సౌత్ ఆఫ్రికా లోపల గొప్ప బంగారు గనిగా ఉండేటువంటిది అది. With faith, digging only 3 feet, he could strike big source of gold in South Africa. ఇంతేకాదు, తిరిగి 1914వ సంవత్సరం లోపల ఫస్ట్ వరల్డ్ వార్ వచ్చేసేస్తుంది, మొదటి ప్రపంచ యుద్ధం. Not only this, the First World War commenced in 1914. ఆ సమయం లోపల ఒక స్టీమర్ లో ప్రయాణమై వస్తున్నారు సిపాయిలు. At that time, in a steamer, some soldiers were traveling. ఈ జపాన్ స్టీమర్ వచ్చేసేసి మధ్యలో ఏదో బాంబు వేసి అది మునిగిపోయింది. That steamer was sunk by the dropping of a bomb by another Japanese steamer. ఇక్కడ కొంతమంది లైఫ్ బోట్స్ అని ఉంటుంటారు, సహాయకమైన యొక్క యంత్రములు ఉంటాయి. తద్వారా కొంతమంది దాటుకొని పోయారు, కొంతమంది అక్కడే మునిగిపోయారు. తిరిగి 5 మంది మాత్రమే అందులో ఈత ఆడుకుంటూ గట్టును చేరడానికి ప్రయత్నం చేస్తూ వచ్చారు. Some people used lifeboats to escape, others were drowned, but only 5 amongst them tried to swim and reach the shore. అందులో ఒకడు, అయ్యో నా అంత్యకాలం ఆరంభమైంది, నేను ఇక ఏ కొన్ని నిమిషాల లోపల నేను మునిగిపోతున్నాను, ఏ తిమింగలాల వాటను పడిపోతున్నాను అని నిరాశకు గురి అయిపోతూ వచ్చాడు. One of them felt that the end of his life had come and that he was going to be drowned and his body will perhaps be eaten up by some crocodiles and so on. రెండో వాడు అంటున్నాడు, అయ్యో నేను ఇంటి దగ్గర అయినా కూడా ఏర్పాటు కూడా చేసి రాలేదు, నా ఆలుబిడ్డల గతి ఏమవుతుందో, నా భవిష్యత్తు అనేటువంటిది ఇంతతో అంత్యమైపోతుండాలి, నా కుటుంబాన్ని పోషించేవారెవరి, ఆ కుటుంబ చింతనతోనే కళ్ళు మూశాడు సముద్రంలో. Another person thought that I have made no arrangements at home. What is to happen to my wife and children and my family? ఇంకా మూడవ వాడు యోచన చేస్తున్నాడు, అయ్యో నా ఇన్సూరెన్స్ పత్రాలంతా నా పెట్టెలోనే ఉంటున్నాయే, నా భార్య బిడ్డలకు అది కూడా దక్కనేయేమో, ఇదైనా నేను అందించలేకపోయినానే నిరాశకు గురి అయిపోయాడు. A third one felt that all the insurance documents were inside a box. He could not even hand them over to his wife and ఇంకా children. 2 వ్యక్తులు మాత్రము ధైర్యంగా ఉంటుంది, భగవంతుని యొక్క సృష్టిలో ఉన్నటువంటి మానవత్వం ఏదో ఒక కీర్తిని సాధించే నిమిత్తమే సృష్టించాడే కానీ నిరుపయోగ నిమిత్తమే సృష్టించలేదు. నా మానవత్వాన్ని సార్థకం చేసుకోవాలి, తప్పక నేను దీన్ని దాటి నా యొక్క దివ్యమైనటువంటి యొక్క క్రియల చేత నా మానవత్వాన్ని సార్థకం చేసుకుంటాను, దైవ సంకల్పాన్ని నిరూపిస్తానని ధైర్యంతో ఎదుగుతూ వచ్చారు. 2 others amongst these 5 were very courageous and they felt that God would not have created them unless they have a purpose to fulfill, and we shall live and fulfill that purpose. So they swam to the ఈ shore. విధమైనటువంటి ధైర్యంతో కొంత ఆలోచిస్తూ ఉండగానే పెద్ద హెలికాప్టర్ వచ్చేసేసి While with this courage they were thinking, ఇది రావడానికి కారణం ఏమిటనగా ఆ పడవ పైన బాంబు పడి మునిగిపోయే సమయం లోపల ఎయిర్పోర్ట్ ఫోన్ చేశాడు, ఇట్లా పడవంతా కూడా మునిగిపోతాంది, తక్షణం మీరు సహాయం చేయాలని. అది అందిన తక్షణమే ఎయిర్ప్లేన్ వచ్చింది. నీటిలో మునిగి తేలుతున్నటువంటి ఇద్దరికి ఏదో సహాయ యంత్రాలు అందించి వాడిద్దరిని హెలికాప్టర్లో తీసుకుని పోయి, అప్పుడు ఆ 2 వ్యక్తులు చెప్పారు, జయాపజయములకు 5 నిమిషములే ఒక కాలము అన్నాడు. even as the 2 of the 5 people were thinking like that, a helicopter came and rescued them. The reason for the helicopter coming is that as the boat was sinking, a radio message was sent to the shore that the boat was sinking, and a rescue helicopter was sent, and these 2 were rescued. When they were rescued, they said, between death and life, between being rescued and not rescued, only 5 minutes is the difference. కనుక జయాపజయమును బంగారు గని వారికి 3 అడుగుల్లో తేలిపోయింది. నదిలో ప్రవహించే నదిలో కొట్టుకుని పోయి సముద్రంలో మునిగిపోయేటువంటి వారికి 5 నిమిషాల్లో జయాపజయముల యొక్క విషయం తేలిపోయింది. Between success and failure, for one who dealt with the gold mine, it was a matter of 3 feet. Between death and life, for these 2 people, it was a matter ఈ of 5 minutes. జయాపజయములకు కారణం ఏమిటి? విశ్వాసము అవిశ్వాసము. What is the reason for this success or failure? It is faith and lack కనుక of faith. మనం ఈనాడు యువకులైనటువంటి వారు విశ్వాసం అనేటువంటిది మన శ్వాసగా భావించాలి.
So those who are youth today should regard faith as their very breath of life. ప్రతి పదార్థమునకు కూడాను ఒక కారణం ఉంటే ఉంటుండాలి. For everything there must be a cause. ప్రతి ప్రాణికి కూడాను ఒక జీవించడానికి ఒక కారణం ఉంటుండాలి. For every living one to live there must be ప్రతి something. వ్యక్తి కూడాను ఏదో ఒక కారణం చేతనే ఈ జగత్తునకు సృష్టింపబడినాడు. Every individual has been created in this world with a purpose. కనుక ఈ కారణ కార్య నిమిత్తమై ఈ మానవత్వం ప్రాప్తించింది, తప్పక నా కార్యసిద్ధిని నేను నెరవేర్చుకుంటాను అనేటువంటి గాఢమైనటువంటి విశ్వాసము యువకుల్లో బలపడాలి. With this cause and effect relationship that man has been created, the faith should be strengthened of this cause and effect relationship. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ. There is a small example. ఇది ఒక వెండి ప్లేట్. This is a silver plate. దీనికి రూపనామములు ఉంటున్నాయి. This has a name and a ఈ form. రూపనామములు క్రియారూపంలో ఏర్పడినటువంటిది. This name and form have been established by action. అయితే ఈ రూపనామ క్రియ స్వరూపమైనటువంటి ఈ ప్లేటుకు కారణమైనటువంటిది ఒకటి ఉంటుండాలి. For this plate which has a name and a form, there is a base. ఈ కారణమే వెండి, This base is the silver. కార్యం యొక్క స్వరూపమే ప్లేట్. The form which has resulted వెండి is లేకుండా silver. ప్లేట్ తయారు కాలేదు కదా. Without silver there is no plate. అయితే ఈ ప్లేట్ ఎక్కడి నుంచి వచ్చింది? శూన్యం నుంచి వచ్చిందా? But where from has this plate come? Has it come కాదు from కాదు. nothing? ఇది No. పూర్వము ఆకారము శూన్యంగా ఉంటున్నది, కానీ దీని యొక్క సూక్ష్మాకారము వెండి అంత సూక్ష్మంలో స్వరూపాన్ని ధరించింది. Although its form was non-existent, it is present in a subtle manner in the basic material. The అదే silver. విధముగానే మట్టిలో కుండ ఉంటుందా, ఇది ప్రత్యక్షం కాదే అని అనుకోవచ్చు. In the same manner, one may ask the question, is the pot present in the mud? Pot is not visible. మట్టిలో కుండ ఉంటుండాలి, Yes, pot is present in the mud. కానీ అది కారణ స్వరూపాన్ని ధరించింది. But it has not taken the కుమ్మరి final దగ్గరికి form. పోయేటప్పటికి అది కార్యస్వరూపాన్ని ధరించింది. When it goes to the potter, then it becomes a pot. కనుక కార్యకారణాలు రెండు కూడాను అవినాభావ సంబంధాలు. The cause and the effect are inextricably connected with each other. కుండకు మట్టి ఎట్టి కారణమో, ప్లేటుకు ఎండి ఎంత కారణమో, అదే విధంగానే మానవత్వానికి కూడాను ఒక దివ్యత్వం ఒక కారణంగా ఉంటుండాలి. Just as the mud is the base for the pot, as the silver is the base for this plate, so also for humanity, God is the ఒక్కొక్క base. దానికి ఒక్కొక్క కారణం అనేటువంటిది ప్రత్యేకంగా ఉండటం చేతనే ఆయా కర్తవ్యము, ఆయా యొక్క క్రియలు, ఆయా రూపనామములు కూడా నిర్మాణం అవుతూ ఉన్నాయి. So, for every effect, because there is a specific cause, that particular effect with that form is coming out of the cause. అయితే మట్టి నుండి కుండ పుట్టింది కదా, ఈ కుండ సర్వత్రా ఉంటుండదనుకుంటే నీళ్ల నుంచి ఎందుకు పుట్టకూడదు? విసుగు నుంచి ఎందుకు పుట్టకూడదు కుండ? When we find that the pot has come from mud, and if the pot is present everywhere, why should the pot not come out of water or out of sand? కనుక కారణం అనేటువంటిది కార్యరూపంలో ధరించినప్పుడు స్వరూపాన్ని నిరూపిస్తూ ఉంటుంది. ఇది ఏ ధారైతీతి ధర్మ, ధర్మమును ధరించినటువంటిది కనుక ఇది ధర్మాకారము అన్నారు. So, when the cause gives rise to an effect, it gets a form. What you wear is the dharma. Dharayati iti dharma. ఏ పదార్థములకు ఏది ప్రధానమైనటువంటి యొక్క కర్తగా ఉంటుండాలో అది లేకపోతే ఆ పదార్థములకు అది ధర్మస్వరూపాన్ని ధరించడానికి వీల్లేదు. Whatever item we look at, if the cause for that item is not present, then it cannot take that form. ఇది ఉప్పు. This is salt. ఈ ఉప్పు అనేటువంటి దానికి పుల్లదనము దీనికి ఒక ధర్మం. This is salt. For salt to taste sour is a natural quality. ఆ యొక్క గుణమే లేకపోతే అది ఉప్పు కాదు. If it has not got that quality, it will not be called salt. నిప్పుకు దహన శక్తి ఒక ధర్మం. For fire to be able to burn is a natural దహనమే quality. శక్తి అందులో లేకపోతే దహించేటువంటి శక్తి అది బొగ్గు అవుతుంది, కానీ నిప్పు కాదు. If there is no capacity to burn, we won't call it fire, we will call it coal. మిరపకాయకి కారము దాని యొక్క ధర్మం. For a chili, pungency is its natural ఆ quality. కారం అనేటువంటిదే ధర్మము, లేకపోతే అది మిరపకాయ కాదు. If the chili is not pungent, it won't be called a chili. అదే విధముగానే ఒక్కొక్క పదార్థములకు ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి యొక్క గుణము ధర్మస్వరూపాన్ని ధరిస్తుంది. In the same manner, for all matter, each kind has got a specific natural quality. మానవులకు ప్రధానమైనటువంటి యొక్క గుణము త్యాగము. The most important quality of man is to be able ఈ to త్యాగం sacrifice. ద్వారా మనకు కలిగేటువంటి యొక్క ఫలితం ఏమిటి? What is it that we get out of న sacrifice? కర్మణ న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానసు.
ఈ అమృతత్వాన్ని అందుకునే నిమిత్తమై త్యాగము మానవుడికి ఒక ధర్మస్వరూపాన్ని ధరించింది. Immortality is the result of sacrifice, and immortality cannot be got by either wealth or ఈనాడు మానవుడు ఈ త్యాగము అనేటువంటి ఒక తన ధర్మాన్ని కోల్పోయినాడు. Today, man has lost this natural quality of being able to దీనికి sacrifice. విరుద్ధమైనటువంటి యొక్క స్వార్థము అనేటువంటి ధర్మాన్ని వరించినాడు. On the other hand, he has acquired a contrary quality. ఈ namely స్వార్థము ఎప్పుడు వరించినాడో అప్పుడు నుండి పరార్థం అనేటువంటిది శూన్యమైపోయింది. when he has acquired this selfishness, he has lost his ability to పరార్థం sacrifice. శూన్యమైనప్పుడు యథార్థం మరుగైపోయింది. When his ability to sacrifice the natural quality is యథార్థం lost, మరుగైనప్పుడు నానార్థాల్లో అనర్థం మిగిలిపోయింది. many meaningless results have come out of this ఈ situation. అనర్థాలతో అనేక అశాంతులు అనుభవిస్తున్నాడు మానవుడు. With this meaningless situation, man is ఈనాడు suffering. విద్యావంతులు యథార్థాన్ని గుర్తించి పరార్థాన్ని గుర్తించి పారమార్థకంలో ప్రవేశించి సత్యత్వాన్ని పొందడానికి తగిన ప్రయత్నం చేయాలి యువకుడు. Students, educated people today should recognize the truth, should give up this meaningless understanding and enter the world with recognition. ఒకానొక సమయం లోపల ఉద్దాలకుణ్ణి తన కుమారుడైనటువంటి శ్వేతకేతుడు ప్రశ్నిస్తూ వచ్చాడు. On one occasion, Swetaketu, son of Uddalaka, asked questions of his father. నాన్న, ఈ క్రియాభూతమైనటువంటి ఈ దేహములకు కారణం ఏమిటి అన్నాడు. He asked the father, "Oh father, tell me the reason for the creation of this body. ఇది కేవలం క్రియాస్వరూపం. This body is simply the result దీనికి of... ఏదైనా కారణం అనేటువంటిది లేక ఇది ఈ స్వరూపాన్ని పొందడానికి వీలు కాదు కదా. Unless there is a purpose, this form cannot come." అప్పుడు ఉద్ధారకుడు చెప్పాడు, నాయన, ఈ దేహములకు కారణము అన్నము అన్నాడు. Uddalaka then said, "The reason for this body is the food." తండ్రి, దేహములకు ఉత్పత్తి వినాశములు రెండుంటున్నాయి కనుకనే ఇది క్రియారూపాన్ని ధరించింది. ఈ క్రియారూపము ధరించినటువంటి దానికి ఉత్పత్తి వినాశములు ఉంటున్నాయి. దీనికి ఆధారము కేవలం కారణము అన్నం అంటున్నావు. అన్నమును కూడాను ఉత్పత్తి వినాశములు ఉంటున్నారు కదా, అది కారణం ఎట్లా అవుతుంది అని ప్రశ్నించాడు. The son said, "This body has got two important qualities, growth and decay. The body grows, the body decays. And you say that the food is responsible for this body. So food also must have the two qualities of growth." అనగా ఏ తర్వాత దీని యొక్క అంతరార్థం ఏమిటి? కారణమైనటువంటి పదార్థములకు ఉత్పత్తి వినాశములు ఉండకూడదు అని దీని అర్థం. Be that as it may, the inner meaning of this is, whatever is the base, namely the food in this case, cannot have the qualities of decay and దేహమనేటువంటి growth. యొక్క భూతమునకు క్రియారూపానికి అన్నము ఉత్పత్తి స్థానమైనటువంటిది కనుక అది కారణం అంటున్నావు. కనుక అన్నం కూడాను ఇది కేవలం క్రియారూపమే అని నిర్ణయం చేశాడు కుమారుడు. The son came to the conclusion that food, you say, is the cause for the body. Body has growth and decay. So food also... తదుపరి ఉద్ధారకుడు చెప్పాడు, నాయన, అన్నమునకు కేవలము ఒక జలము దీనికి కారణము అన్నాడు. Then the father gave an alternative answer and said, water is responsible for the food. దానికి కుమారుడు కూడాను, నాన్న, జలం కూడాను ఉత్పత్తి వినాశములు కలిగినటువంటిది కనుక అది కూడాను క్షీణించేటువంటిది. ఏదో ఒక ఆక్సిజన్ హైడ్రోజన్ రెండు కలిపి జలంగా తయారవుతుండాలి కనుక ఇది కూడాను ఉత్పత్తి వినాశములు కలిగినటువంటిది, ఇది కూడాను కారణం కాదు అన్నాడు. The son said, "No, water also has got a birth and decay. It cannot be called the base." తదుపరి ఉద్ధారకుడు చెప్పాడు, నాన్న, దీనికి తేజస్సు కారణము అన్నాడు. Then Uddalaka said, "The main cause for this is the power." శ్వేతకేతుడు చెప్తున్నాడు, తండ్రి, ఇది కూడాను సరైనటువంటి కారణం కాదు. తేజస్సు కూడాను ఉత్పత్తి వినాశం ఉంటున్నది కనుక ఇది కూడా దీనికి కారణం కాదన్నాడు. The son again said, "No, this cannot be. You say that the light or the energy is the cause. That also has got a birth and తదుపరి growth." తండ్రి అయినటువంటి ఉద్ధారకుడు చెప్తున్నాడు, దీనికి వినాశం కానటువంటి అనగా నాశము లేనటువంటి నిత్య సత్య స్వరూపాన్ని ధరించినటువంటి పరమార్థమే దీనికి ఒక కారణము అన్నాడు. Then the father said, "Yes, the only reason for this also is the indestructible truth which neither grows nor is born. That is కనుక the basic ప్రతి cause." పదార్థములకు, జలమునకు, అన్నమునకు, తేజస్సు కూడాను ఒక పదార్థమైనటువంటి శాస్త్రమైనటువంటి కారణంగా ఉంటుండాలి. For food, for light, for water, for everything, there is something which we would call ఏ divine. తర్వాత పంచభూతములకంతా కూడాను కారణభూతమైనటువంటిది ఒక పదార్థము. In that context, we come to the conclusion that for all the five elemental substances in this world, the అదే indestructible దైవత్వం. that is divinity.
కనుక దైవత్వం అనేటువంటిది ఈ జగత్తునందు భిన్న భిన్న రూపనామము ధరించడం ఉండినంత మాత్రం ఇది భిన్నత్వంగా మనం భావించరాదు. Because divinity and godliness is present in this world in diverse forms, we should not think that divinity is diverse. కనుకనే ఏకోహం బహుశ్యాం అన్నాడు. నా ఏకత్వమే అనేకత్వంగా రూపొందుతూ వచ్చింది అన్నాడు. This is the reason why it has been said, oneness in me has been manifesting itself in a diverse variety of ways. కనుక జగత్తునందు కలిగినటువంటి యొక్క సమర్థ పదార్థములకు కూడాను కారణస్వరూపుడైనటువంటి యొక్క పరమాత్ముడు ఒకడు ఉన్నాడు అనేటువంటి యొక్క విశ్వాసాన్ని యువకులు ఈనాడు అభివృద్ధి పరచుకోవాలి. The young people should today promote the faith that there is one who is responsible for all the manifestations and variety of things we see in this world. దినదినాభివృద్ధి నుండేటువంటి యొక్క వైజ్ఞాన శాస్త్రకంగా మానవుడు సత్యమైనటువంటి యొక్క స్వరూపాన్ని గుర్తించుకొనలేక కేవలము అర్ధనాలజీ అనగా అర్ధ తెలివితేటలు కలిగినటువంటి వాడుగా తయారైపోయి తద్వారా అన్నింటిపైన అవిశ్వాసాన్ని అభివృద్ధి పరుచుకుంటూ వస్తున్నాడు. Because of the scientific knowledge which is growing day after day, man with half knowledge is unable to recognize the basic truth and he is developing lack of faith in everything that he sees. కనుక ఈనాడు ఆ విధమైనటువంటి యొక్క బలహీనతను మనం దూరం చేసుకొని మనము తగినటువంటి శక్తి సామర్థ్యముల చేత దైవ విశ్వాసాన్ని, మన శాస్త్ర విశ్వాసాన్ని, మన మత విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోవడానికి యువకులు తగినటువంటి కృషి సల్పాలి. Keeping such weakness at a distance from ourselves, we should develop strength day after day and belief in God, belief in Shastras and belief in our own tradition. మతము చెడ్డది కాదు, ఆధ్యాత్మికం చెడ్డది కాదు. Religion is not bad. Spirituality is not bad. మన భారతీయ సంస్కృతి చెడ్డది కాదు. Our culture of Bharat is not అన్ని bad. చెడ్డలు మన భావాల్లోనే కూడి ఉంటున్నాయి. All bad things are contained in our own ideas. మతములన్నీ చేరి మంచినే బోధించే All the religions teach only good. This is what we should understand wisely. కనుక మతులు చెడ్డవైన మతమేది చెడ్డది వినుడు భారతీయ వీరసుతుడా. మన మతులు చెడ్డవైపోతున్నాయి కానీ మతములు చెడ్డవి కాదు. If our minds are bad, which religion can be called bad? Listen to this young son of Bharat. మనము దురాశలకు గురి అయిపోతున్నాము. We are becoming subjected దురాశలకు గురి అయిపోవటం చేత మనము దుఃఖం అనుభవించక తప్పదు. because of these bad ambitions and aspirations. ఎంత తెలివితేటలు ఉండినప్పటికీ, ఎంత శక్తి సామర్థ్యంలో కలిగినప్పటికీ తద్వారా మనం ఈ దురాశలు అనేటువంటిది క్రమక్రమేణా పెడమార్గం పట్టిస్తుంది మానవుడు. However clever a man may be, however strong a man may be, this bad desire will make man విద్యార్థుల take a హృదయమునందు wrong path. కపటము కాని, మోసము కాని, అన్యాయము కాని, ఒక విధమైనటువంటి అహంకారము కాని, డాంబికము కాని ఏమాత్రం కూడా నువ్వు జొరబడకూడదు. In the minds of students, any kind of deceit, any kind of unjustness or ego should not enter. ఒక చిన్న ఉదాహరణ. There is a small example. కర్ణుడు సూర్యుని యొక్క అంశం. Karna is an aspect of the సూర్యుని sun. యొక్క ప్రసాదం. He is the result of the gift of God, sun God. కనుక అతను మహా తెలివితేటలు కలిగినటువంటి వాడు, He was therefore an extraordinary మహాశక్తి person. సంపన్నుడు. He was a very strong అతన్ని person. జయించేటువంటి వారు ఎవరు కూడా లేరు. No one was able to get ఈ victory over. సూర్యానుగ్రహం చేత పొందినటువంటి వరప్రసాదం. This is some gift which he got from the కానీ God sun. ఈ వరప్రసాదం కూడాను ఒక్కొక్క సమయంలో శాపంగా మారిపోతుంది. But even the gift of God sometimes turns into a curse. శాపము కూడాను ఒక్కొక్క సమయంలో వరప్రసాదంగా రూపొందుతుంది. Some occasions even a curse can become a gift of God. కనుక వరము శాపంగా మారడానికి కానీ, శాపం వరంగా మారడానికి కానీ కారణం ఏమిటి? For a gift to become a curse or for a curse to become a gift, మానవుని యొక్క కపట యుక్తినే దీనికి మూల కారణం. the reason for this is man's intrigue. దీనికి కరుణి యందు ఒక చక్కని ఆదర్శం ఉంటుండాలి. There is a good example in Karna's life for this. ఇతను బ్రహ్మాస్త్రాన్ని పొందాలనేటువంటి ఉద్దేశం చేత పరశురాముని దగ్గర విద్యను అభ్యసించాలని సంకల్పించుకున్నాడు. Karna wanted to acquire the Brahmastra and therefore wanted to learn with Parashurama. అయితే పరశురాముని తండ్రి అయినటువంటి యొక్క జమదగ్నికి ఈ క్షత్రియులు అనేటువంటి వారు అనేక విధములుగా పరాభవం చేయటం చేత తన తండ్రి యొక్క పరాభావాన్ని సహించుకొనలేక పరశురాము ఒక దీక్షను పట్టాడు. నా జీవిత పర్యంతం కూడాను క్షత్రియుడిని హతమారుస్తాను అనేటువంటి ఒక ప్రతిజ్ఞ పట్టాడు. The Kshatriyas
had humiliated Jamadagni, father of Parshurama, on many occasions. So Parshurama took a determination that he will take vengeance against all Kshatriyas at all times. కనుక నేను క్షత్రియుడిగా వెళ్లి పరశురాముని దగ్గరికి వెళ్లి ఈ బ్రహ్మాస్త్రం యొక్క దీన్ని అనుభవించాలనేటువంటి దీంతో ఏమాత్రం కూడా ఫలితం కాదు. నేను క్షత్రియులను కాదు అనేటువంటి యొక్క మారువేషము ధరించి పరశురాముని దగ్గర చేరి ఈ బ్రహ్మాస్త్రం యొక్క శక్తి సామర్థ్యాన్ని కొంతవరకు తెలుసుకోవాలని చెప్పని ఒక బ్రాహ్మణ వేషమును ధరించి అనగా కపట వేషమును ధరించి పరశురాముల దగ్గరికి వెళ్లి నేను బ్రాహ్మణుని, నేను తమ దగ్గర అస్త్ర విద్యలు నేర్చుకోవాలని ఆశిస్తున్నానని ప్రార్థించాడు. Karna knew this, and Karna thought that it is impossible for him to go to Parshurama as a Kshatriya and acquire the Brahmastra. So he took a deceitful form of a Brahmin, went to Parshurama and said, I am a Brahmin. I want to learn from you and get the Brahmastra. ఈ మాటల విశ్వాసము చేత పరశురాముడు అతనికి చక్కగా అన్ని విధములు కూడాను విద్యను అభ్యసించాడు. Parshurama, believing in these words, taught Karna all the different types of Shastras. ఈ అన్ని విద్యను కూడాను బోధించి ఈ బ్రహ్మాస్త్రమును ఉపయోగించుకునేటువంటి విధానమును కూడాను బోధించాడు. After teaching him everything, he also taught him how to use the Brahmastra. కానీ కట్టకడపటికి ఇతను క్షత్రియుడు అని తెలుసుకున్నాడు ఎట్లో. But towards the end, he learned that Karna was a Kshatriya and not a Brahmin. కపట వేషమును ధరించి అసత్యం మాటలు చెప్పి గురువును వంచించటం కనుక ఈ బ్రహ్మాస్త్రం యొక్క ఉపయోగం నీకేమాత్రము లేకుండుగా కానీ శాపం చేశాడు పరశురాము. Realizing that he was wearing a deceitful form of a Brahmin, Parshurama gave a curse that this Brahmastra shall be of no use to you at all. కనుక మనం గురువు చెంత చేరే సమయంలో కపటాన్ని ఏమాత్రం కూడా మనం చేకూర్చకూడదు. Thus, when we go to the feet of a guru, we should never... అహంకారానికి అవకాశం ఇవ్వకూడదు. There's no room for ego. ఇంకే విధమైనటువంటి ఆడంబరాన్ని ప్రదర్శించకూడదు. There should also be no pride exhibited. హంబుల్, వినయ విధేయతుడైపోయి నీవు విద్యను అభ్యసించాలి. One must go with humility and be humble and learn from a guru. ఈ వినయ విధేయతలు లేకపోవటం చేతనే కర్ణుడు మహాశక్తివంతుడైనప్పటికీ, సూర్య వరప్రసాదుడైనప్పటికీ తాను ఏమాత్రం కూడాను ఆ యుద్ధ సమయం లోపల పాండవులందరూ అతన్ని చేరినప్పుడు ఈ బ్రహ్మాస్త్రం యొక్క వినియోగాన్ని తాను అనుభవించలేకపోయాడు. Although Karna was all powerful, because he had not this humility and obedience, he could not use the Brahmastra at the time when he needed to use it. ఇంతే కాదు, మనము ధర్మాన్ని తెలుసుకొని సత్యాన్ని గుర్తించి దానిని వంచనగా మనం ఉపయోగించుకోకూడదు. Not only this, understanding dharma and truth, we should not use it for bringing down... తెలిసినటువంటి ధర్మాన్ని ఆచరించడానికి ప్రయత్నించాలి. What we understand about dharma should be put into practice. అనుభవించినటువంటి సత్యాన్ని క్రియారూపంలో మనము ప్రచురించాలి. The truth which we have experienced should be put into action. ఈ విధమైనటువంటి తెలుసుకున్న సత్యాన్ని కానీ, తెలుసుకున్న ధర్మాన్ని కానీ సక్రమమైన మార్గంలో మనం అనుభవించకుండా ఉండినా ఇది ధర్మమునకు సత్యమునకు మనం వంచన గావించినటువంటి వారం అవుతాం. If the truth we have learned and the dharma we have learned, if we do not use it along the good path, కేవలం ద్రోహం చేసినటువంటి వారం అవుతాం. we would simply have done injustice. తద్వారా అనేక విధమైనటువంటి అపకీర్తులకు గురి కావచ్చు. We will submit ourselves by that action to all kinds of రెండవ ఉదాహరణ చక్కగా మీకు అర్థమయ్యే రీతిగా చెప్తాను. I will also give you a second example. భీష్ముడు అంతటి ప్రతిజ్ఞను సాధించినటువంటి మహా వ్యక్తి ఎక్కడ కూడా మన చరిత్రలో కనిపించడం లేదు. Nowhere in our tradition we will find another person who had been able to... అతని పేరు గాంధీయుడు. As Bhishma, his name is భయంకరమైనటువంటి దీక్షను తాను సాధించడం చేత అతనికి భీష్మ ప్రతిజ్ఞగా ఉండటం చేత భీష్ముడు అని పేరు వచ్చింది. He was a person who achieved fearful determination. మహాజ్ఞాని. Bhishma. He is a very wise person. అనేక విధమైనటువంటి యొక్క శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వాడు. He had strength of all kinds. మహావీరుడు, ధీరుడు, గంభీరుడు. He was a hero and a very wise person. అయినప్పటికీ ఇంకా ద్రోణాచార్యుడు, ఈ ద్రోణాచార్యులు పాండవులకు కౌరవులకు కూడాను అస్త్రశస్త్ర విద్యలంతా కూడాను నేర్పించినటువంటి మహాగురువు. Drona was the guru who had taught all the archery and various types of work to Pandavas. ఈ ఇరువురి యందు కూడా ఇన్ని విధమైనటువంటి యొక్క మహాశక్తులు కలిగి ఉండినప్పటికీ, ధర్మ ప్రబోధనలు గావించేటువంటి మహావీరులుగా ఉండినప్పటికీ, ధర్మశాస్త్రములు ఎరిగినటువంటి వారు అయినప్పటికీ, ఈ నిండు సభ లోపల ద్రౌపదిని ఈడ్చుకుని వచ్చి దుర్యోధనుడు పరాభవం చేసే సమయం లోపల ఏమాత్రం కూడాను దీనిని
సహించుకోలేకపోయినప్పటికీ ఈ ధర్మాన్ని దుర్యోధన దుశ్శాసనాదులకు బోధించలేకపోయారు. Although they were aware of the right conduct and dharma, when Draupadi was being humiliated by Duryodhana in a full assembly, they could not teach them what was right and what was right conduct. ధర్మము తెలిసి కూడాను ఆ సమయంలో ధర్మాన్ని బోధించలేనటువంటి యొక్క వ్యక్తిత్వము ధర్మము తెలిసి ప్రయోజనం ఏమిటి? Knowing dharma, if they were unable to teach what right conduct was in that assembly when Draupadi was being humiliated, what is the use of ఈ the సరి knowledge? అయినటువంటి కర్మ కాదు అని చెప్పని సత్యాన్ని తెలిసి కూడాను ఆ సత్యాన్ని సరైనటువంటి రీతిగా అరికట్టలేనటువంటి వాడు సత్యం తెలుసుకుని ప్రయోజనం ఏంటి? Knowing the truth that that was not the right conduct, yet he was not able to put it into practice. ఈ సత్య ధర్మములు రెండు కూడాను ఒకదానికొకటి ఆధారంగా పెనగవేసుకున్నటువంటి. Here, truth and dharma are things which will intertwine. సత్యం నాస్తి పరో ధర్మ. సత్యం అనేటువంటి పునాది పైన ధర్మం అనేటువంటి గోడ కట్టబడినటువంటి. Dharma is like a wall built on the base of truth. ఏకావాత ధర్మ సత్యములు రెండు కూడాను అవినాభావ సంబంధము. In fact, truth and dharma are సత్యము ఎంత నాశనము కానటువంటిదో ధర్మం కూడాను అటు నాశనం కానటువంటి. just as truth is not decayed. అమృతత్వమైనటువంటి యొక్క సత్య ధర్మములు యందు తాను విరుద్ధమైనటువంటి మార్గములు తెలిసి కూడాను వారు సరైనటువంటి యొక్క మార్గాన్ని అనుభవించలేకపోవటం చేతని భీష్మునకు ద్రోణులకు అపకీర్తుల పాలైపోయారు. Because they knew what was right and what was dharma, since they could not put it into practice, Bhishma and Drona were both had subjected to ill repute. కారణం ఏమిటి? What is the reason for this? కేవలము అక్కడ కూడా ఒక స్వార్థమే. Here also there is an amount of selfishness. దుర్యోధనాదుల యొక్క పులుసన్నం భుజిస్తున్నామనేటువంటి ఒక అభిమానం చేత ఈ దుర్యోధన లేనటువంటి యొక్క కౌరవుల పైన కొంత అభిమానం నిరూపిస్తూ వచ్చారు. Here they had the feeling that they were eating the salt of Duryodhana, and eating the salt of Duryodhana they had an అనిత్యమైన attachment. దేహములకు ఆరగించినటువంటి పులుసన్నముల ప్రధానములు. For this impermanent body is the food and the salt that we eat. త్రికాలములు యందు కూడాను ఏమాత్రము మార్పు చెందినటువంటి యొక్క సత్య ధర్మములు యందు ఏమాత్రం కూడాను తాము సరైనటువంటి యొక్క ఆదర్శాన్ని నిరూపించలేకపోయారు. Truth and dharma, which were permanent and unchangeable for all times, they could not show the right type of కనుక attitude. మనం సత్య ధర్మములు ఎరిగి దాని ఆచరణ యందు ఉంచకుండా మనము సత్య ధర్మములను ద్రోహులవుతాం. Knowing truth and right conduct, if we don't put them into practice, we will be betraying our knowledge of truth and right conduct. కనుక ఈనాడు మనము సమాజములకు చాటవలసినటువంటిది సత్య ధర్మముల యొక్క పరాక్రమాన్ని, సత్య ధర్మముల యొక్క పవిత్రాన్ని, సత్య ధర్మముల యొక్క విశిష్టతను కూడా మనం లోకానికి చాటాలి. What we should proclaim to the community today is the greatness of truth and right conduct. చాటటములో రెండు రకములైనటువంటి మార్గములు ఉంటున్నవి. In proclaiming these two, there are two parts. ఒకటి ప్రబోధం వల్ల చాటటము, రెండవది ఆచరణ వల్ల చాటటం. One is to proclaim by teaching, the other is to proclaim by practice. ప్రబోధం వల్ల చాటినటువంటిది అంత భద్రంగా నిలిచేటువంటిది కాదు. To proclaim by teaching is not such a strong. తాత్కాలికమైనటువంటి ఒక ఫలితాన్ని మాత్రం అందించవచ్చు. It will only give temporary results. మనం ఆచరించి అనుష్ఠించి తద్వారా మనము ఇతరులకు ఆదర్శాన్ని అందించడంలో ఇది శాశ్వతమైనటువంటి రీతిగా ప్రచురణ అవుతుంది. But if we can proclaim this by practice and give it to them by our own practice and example, that will have a permanent value. కనుకనే విద్యార్థులైనటువంటి వారికి మీకు తెలియనటువంటిది కాదు. అనేక పర్యాలు నేను చెప్తూ వస్తాను. ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్. మన యొక్క భావములు, మన యొక్క పలుకులు, మన యొక్క క్రియలు మూడింటి యొక్క ఏకత్వము చేసినప్పుడే అక్కడ పవిత్రమైనటువంటి యొక్క స్వరూపాన్ని నిరూపిస్తుంది. It's not as if the students do not know this. I have told you many times that the proper study of mankind is man. It's only when you can harmonize your thought, your word and your action. దీనినే వేదాంత పరిభాష యందు మనస్ ఏకం, వచస్ ఏకం, కర్మణ్ ఏకం, మహాత్మనం అన్నారు. This same thing has been described in Vedantic language by saying harmony between thought, word and deed. He is a great man. ఈనాడు మనం తలచేది ఒకటి, చెప్పేది మరొకటి, చేసేది ఇంకొకటి. Today our thought is one thing, our word is a different thing, కనుకనే our ఏమంటున్నాం action మనము? is different. మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మణ్ అన్యత్, దురాత్మనం. మనము దురాత్మలుగా రూపొందిపోతున్నాం. Thought is different, word is different, action is still different. Such people are bad people. We are becoming bad people. కనుక మనం ఈనాడు అన్ని విధములైనటువంటి సేవలు ఎందుకుడను ఈ మూడింటిని ఏకం చేసి దైవత్వంగా మనం భావించి ఈ మూడు కూడా త్రిమూర్తి స్వరూపంగా ఈనాడు యజ్ఞోపవేత విషయంలో చెప్తూ వచ్చాడు మన సుబ్రహ్మణ్యం శాస్త్రి. In all the work that we do regarding these three aspects, thought, word and action as one, and combine them and harmonize them. In fact, our Subramanya Shastri has been telling us. మనం యజ్ఞోపవేతం అని ఒక
జంజువారం వేసుకుంటున్నాం. We call it the Yajnopavita, the ఈ sacred. త్రాళ్ళలో ఎందు 3 రకములైనటువంటి ఉంటుంటాయి. 3 త్రాళ్ళు తేలి ఉంటాయి. In this Yajnopavita, there are 3 ఈ strings. 3 దారములు ఏమిటని మనకు అర్థము, దీని యొక్క అంతరార్థం ఏమిటి? What is the inner meaning of these 3 strings? దీనినే త్రికాలములు అని భావిస్తున్నారు. These 3 have been understood as the 3 దీనినే times. త్రిలోకములు అని విశ్వసిస్తున్నారు. Also 3 words. కనుకనే దీనికి త్రికాల సంధ్య అన్నారు. This has also been said, ప్రాతః Sandhya, సంధ్య, మధ్యాహ్న సంధ్య, సాయం సంధ్య అని. morning, afternoon and evening prayers. ఈ 3 కాలములు ఎందుకును బ్రహ్మ విష్ణు మహేశ్వరు స్వరూపమని భావించి ఈ త్రిలోకములు అనగా మన ఊర్ధ్వలోకము, మృత్యులోకము, అధోలోకము, ఈ 3 లోకములు ఎందుకును సార్థకమును పొందేటువంటి యొక్క దైవత్వంగా మనం విశ్వసించి ఈ 3 ఎందుకును శాంతి శాంతి శాంతి, ఈ 3 శాంతుల చేత మన జీవితాన్ని తగినటువంటి యొక్క మా ఆదర్శప్రాయాన్ని అందించాలని బోధిస్తూ వస్తున్నారు. Regarding all these 3 aspects as the 3 times, Brahma, Vishnu and Maheshwara, we say Shanti, Shanti, Shanti 3 times. And all the ఈ 3 times, గాయత్రి కూడాను కేవలము సర్వాధారమైనటువంటి యొక్క సర్వదేవతా స్వరూపమైనటువంటి యొక్క సమస్త కారణ స్వరూపమే. Gayatri is also regarded as the very base of all forms of divinity. కనుకనే దీనిని గాయత్రి ఛాందసాం మాత అన్నారు. అన్ని వేదములకు మాతృస్వరూపిణి అని చెప్పాడు. She has also been described as the mother of all the Vedas. ఒక్కొక్క వేదం ఒక్కొక్క మహావాక్యాన్ని అందిస్తూ వచ్చింది. Each Veda has given us one Mahavakya. సత్యం అసి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, ఈ 4 వేదముల యొక్క మహావాక్యాలు. The 4 Mahavakyas, Tattvamasi, Prajnanam Brahma, Ayamatma Brahma, Aham Brahmasmi. These 4 Mahavakyas have ఈ been given to us. మహావాక్యములైనటువంటి వేద సారములు అన్ని కూడా 4 చేరితే ఈ గాయత్రి మంత్రం యొక్క స్వరూపాన్ని ధరిస్తుంది. These 4 great sayings, the essence of all the 4 Vedas, constitute together the form of Gayatri. కనుకనే పంచభూతముల యొక్క స్వరూపిణి, ప్రాణముల యొక్క స్వరూపిణి, పంచ ఇంద్రియముల యొక్క స్వరూపిణి. కనుకనే సర్వానందములు, సర్వ విజ్ఞానములు కూడాను ఆ గాయత్రి మంత్రం నందే ఉంటున్నాయని నిరూపిస్తూ వచ్చింది. Since Gayatri is regarded as the embodiment of all the 5 elements, of all the 5 lives, and of all the 5 aspects, we say that all the forms are present in కనుకనే Gayatri. గాయత్రికి పంచముఖి అని పిలుస్తూ వచ్చారు. It is in this context that Gayatri is said to have 5 faces. ఒక ముఖము ఓం, అదే ఒక ముఖము. One face is Om. రెండవది భూర్భువస్సువః, The second face is Bhur Bhuvassuva. మూడవది తత్ సవితుర్వరేణ్యం, The third is Tat Savitur Varenyam. నాలుగవది భర్గో దేవస్య ధీమహి, Fourth is Bhargo Devasya Dhimai. ధియో యోనః ప్రచోదయాత్. The fifth is the Dhiyo Yonah Prachodaya. ఈ పంచముఖి అయినటువంటి యొక్క గాయత్రిని మన పంచ ప్రాణముల చేత, పంచేంద్రియముల చేత, పంచకోశముల చేత, పంచ ప్రాణముల చేత అనుభవించినప్పుడు మనం కూడా బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. If we can ఆ experience this, తత్వాన్ని మనం పొందడానికి అవకాశం ఉంటుంది. if we can experience this 5-faced Gayatri through all the 5 elements, through all the 5 lives and 5 sheaths of ours, then we will have acquired the same status as Gayatri. కనుకనే మనము ఆధ్యాత్మికము, ఆది భౌతికము, ఆది దైవికము అన్నట్టుగా ఈ గాయత్రి లోపల కూడాను గాయత్రి కూడాను 3 పేర్లు పెడుతూ వచ్చారు. Just as we divide our daily life into 3 aspects, the spiritual aspect, the material aspect and the worldly aspect. గాయత్రి, సావిత్రి, సరస్వతి, ఈ 3 పేర్లు. There are 3 names for Gayatri. Gayatri, Savitri, Saraswati. గాయలనగా ప్రాణములు అని దీనికి ఒక అర్థం. One meaning of the word Gay is prana, life. అనగా ప్రాణములను కాపాడేటువంటి కాబట్టి గాయత్రి అన్నారు. In other words, what protects life is called Gayatri. ఇంద్రియములను పోషించేటువంటిది కాబట్టి సావిత్రి అన్నారు. What protects the organs is called Savitri. వాక్కును రక్షించేటువంటిది కాబట్టి సరస్వతి అన్నారు. What protects the word is called Savitri. కనుక ప్రాణములు, ఇంద్రియములు, ఈ యొక్క వాక్కు, ఈ 3 ఎందుకు కూడా ఏమైపోయింది అంటే త్రికరణములు అని బోధిస్తూ వచ్చింది. Our life, our senses and our speech have been called Trikarana. దేహ, ఇంద్రియ, వాక్కు, ఈ త్రికరణములు కూడా శుద్ధి గావించేటువంటిదే గాయత్రి నామము అన్నారు. The name of Gayatri is one which purifies these 3, your ఈ body. 3 కూడా శుద్ధి అయినప్పుడే మనము త్రికరణ శుద్ధిగా కర్మలు ఆచరిస్తాం. When your body, when your senses and your life are all purified, then we do our కనుకనే work. ఈ త్రికరణ శుద్ధి కావించుకునేటువంటి నిమిత్తమై మనము భగవత్ చింతన చేస్తూ అదే సర్వ స్వరూపములకు ఒక కారణమైనటువంటి యొక్క మూలాధారమైనటువంటి శక్తిగా మనం భావించినప్పుడే సర్వ కర్మలు ఎందుకును మనము విజయాన్ని సాధించడానికి ఏమాత్రమైన కూడాను
అవకాశం ఉంటుంటుంది. It's only when we can attain purity in all these three aspects and think of God in these three aspects, in whatever work we do, we can then attain success. కేవలము పని ఒక స్వరూపంగాను, కర్త ఒక స్వరూపంగాను, కార్యం మరొక స్వరూపంగాను మనం భావించినప్పుడు ఏమాత్రం కూడా విజయాన్ని సాధించలేము. When we regard the subject as one entity, the purpose as another entity, and the work itself as a different entity, we cannot achieve success. ముఖ్యంగా మనం ఏ పని పట్టినప్పటికీ దీంట్లో కారణంగా దైవత్వం ఉంటుండాలి, అగోచరంగా ఉంటుండాలి, మన క్రియారూపంలో అతను గోచరిస్తుండాలి. కనుక ఈ ప్రత్యక్షమైనటువంటి దానికి పరోక్షమైనటువంటి యొక్క దైవత్వం ఒక ఆధారంగా ఉండాలి అనేటువంటి విశ్వాసాన్ని మనం దృఢంగా పెంచుకోవాలి, బలపరుచుకోవాలి. Boys and girls, whatever work we undertake, we should strengthen the belief that what is present to us as a form of work, behind that there is always a base, a divine base. కదిలేటువంటి మారేటువంటి ప్రతి పదార్థమునకు, ప్రతి వస్తువుకు, ప్రతి ప్రాణమునకు కదలనటువంటి, మెదలనటువంటి, స్థిరమైనటువంటి, నిత్యమైనటువంటి, సత్యమైనటువంటిది ఒకటి ఆధారంగా ఉంటుండాలి. Behind everything that is moving, that is changing, and that is growing or decaying, there is something behind all that which is నిత్యము మీరు permanent. చూసేటువంటి సినిమాల్లోనే మీకు చక్కని ఆదర్శం కనిపిస్తుంటారు. You can find an example for this in the cinemas which you see every day. కొన్ని బొమ్మలు వస్తూ పోతూ కదులుతూ మెదులుతూ ఉంటుంటాయి బొమ్మలంతా. Some pictures come on the screen and go, they move about. కానీ కదిలే బొమ్మలకు కదలనటువంటి స్క్రీన్ ఆధారంగా ఉంటుండాలి. For the pictures which move and come and go, there is a కదలనటువంటి stationary స్క్రీన్ ఆధారంగా ఉండటం చేతనే తెర కదిలేటి బొమ్మల లోపల కథలు మాకు అనుభవించడానికి వీలవుతారు. because there is a stationary screen which is the base, we can examine and experience the moving shadows. ఆ on it. తెరనే లేకపోతే మనకు కథనే అర్థం కాదు. If there is no screen, we will not understand the story. అదే విధంగానే జనన మరణములతో కూడినటువంటి మానవత్వానికి నిత్యమైన సత్యమైనటువంటి ఒక దైవత్వము ఒక స్క్రీనుగా ఉంటుండాలి. అదే గిన లేకపోతే మన కథనే మనకు అర్థం కాదు, మన మానవత్వమే మనం గుర్తించుకోలేదు. In the same manner, the human lives which have birth and death come and go. There is a stationary screen, divinity. If that stationary screen is not present, we will not understand our story at all. కార్లు, బస్సులు అన్ని కూడా చాలా స్పీడ్ గా రోడ్డు పైన కదిలి వెళ్ళిపోతున్నాయి. Cars and buses go with great speed on the road. కార్లు కదులుతున్నాయి, బస్సులు కదులుతున్నాయి, కానీ రోడ్డు కదలటం లేదు. The car is moving, the bus is moving, but the road is stationary. కనుక కదిలేటువంటి బస్సులు, కార్లకు కదలనేటువంటి రోడ్డు ఆధారంగా ఉంటుండాలి. For the bus and the car which is moving, the stationary అదే road is the విధంగా base. మనకు దృగ్గోచరమయ్యేటువంటి యొక్క ప్రతి ప్రాణికి కూడాను, ప్రతి పదార్థము కూడాను ఒకటి అగోచరమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి శక్తి ఆధారంగా ఉంటుండాలి. In the same manner, for everything that is visible to us, there is an invisible strength which is the base. ఆ ఆధారమే దైవత్వం. That invisible strength is ఇట్టి divine. ఆధారం లేకుండా మాత్రం ఆధేయం ఏనాటి కూడా మనకు కలుగదు. Without such a base, you cannot get any result. కనుక అట్టి ఆధారమైన, మూలాధారమైన, ఒక కీలకమైన, ఒక గమ్యమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని మనం నిరంతరము స్మరించడానికి ప్రయత్నించాలి. Thus, that basic foundation, this unchanging truth, we should try and understand what this basic foundation is. విద్యార్థులారా, మనము చదివిన చదువులన్నీ కూడాను కేవలము భౌతికమైనటువంటి యొక్క జగత్తును కొంతవరకు నిరూపించవచ్చు. Students, all that we have learned can explain to you the visible world. పదార్థముల యొక్క విజ్ఞానాన్ని మనం ప్రకటించవచ్చును. We can also proclaim and understand the behavior of matter. దీని యొక్క స్థితిగతులను మనం కొంతవరకు గుర్తించవచ్చును. We can recognize the transformation in matter. ఇది ఏ పదార్థం ఏ రీతిగా కలుగుతుండాలి అనేటువంటిది నిరూపించవచ్చును. We can also establish how each matter changes. అయితే ఫలాని పదార్థం ఇందుకోసమే పుట్టింది అని ఎవరు కూడా నిర్ణయించలేరు. But no one can decide that a particular form of matter has come for this purpose. కనుక మనం ఏ విధంగా జరుగుతుండాలి, ఏ విధంగా తయారవుతుండాలి అనేటువంటి యొక్క తత్వాన్ని మాత్రమే మనం గుర్తించగలుగుతాం. కానీ ఎందుకోసం పుట్టింది, ఎవరు పుట్టించారు, ఇవి నిర్ణయం చేసుకోవటం మానవునికి అసాధ్యం. We can only recognize how things take place, how things change. But why things take place and why things change, no ఈ man can. అసాధ్యమైనటువంటి విషయంలో మనము చేరువి మనము కాలంలో వ్యర్థము భావించుకునక సాధ్యమైనంత వరకును దానిని దైవత్వంగా భావించుకొని జన్మ సార్థకంగా భావించుకునే మార్గాన్ని మీరు అవలంబించటము ఈ చదువుల యొక్క నిజమైనటువంటి యొక్క గమ్యం. Without undertaking this impossible task and wasting your time, the purpose of your education is to keep away from it and regard it as a divine purpose and do things. కనుక which are దైవత్వం divine. నేర్పేటువంటి విద్యలు కేవలం మరణత్వం కానటువంటి అమృతత్వమైనటువంటి విద్యలు నేర్పుతాడు.
Whatever is taught to you as a divine aspect is something which is immortal and which will not die. కనుకనే వేమన చిన్న చిన్న పదాలతో చెప్తూ వచ్చాడు. Vemana has said this by with small words. చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిడి కన్నెరుగుడు మందమదు. తానెవరో మాత్రం తెలుసుకోలేడు. Learning all kinds of things. You can become a very learned man, but he will not understand who he is. ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణము మానలేదు. However much learning you may acquire, the mean qualities in you are not got rid of by that learning. తరచి చదువ తర్కవాదమే గాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేదు. You go on learning and learning. You can become argumentative, but you cannot become fully wise. ఇట్టి చదువు చదివి చావంగనేటికి చావు లేని చదువవలే అన్నాడు. Why learn all this and die? You must learn a thing which will not take you to మన death. చదువులన్నీ కూడాను మనం జీవితం ఉన్నంత వరకు ఉంటాయి. తదుపరి మన చదువులు మనకంటే ముందుగానే వెళ్ళిపోతాయి. All that we have learned will last so long as there is life in you. All that will disappear even before the life goes మనం out. పోయినప్పటికి కూడాను ఆ చదువులు ఇక్కడే జీవించేటువంటివిగా స్థిరమైనటువంటివిగా చరమైనటువంటివిగా ఒక విధమైనటువంటి ఒక చైతన్యవంతమైనటువంటివిగా ఇక్కడ స్థిరంగా ఉండేటువంటి చదువులు మనం చదవాలి. We should learn such things which will remain here even if you had gone. జీవితం అనేటువంటిది ఏదో ఒక రీతిగా గడుపుకొని పోతే చాలని మానవుడు ఊహించరాదు. Man should not think that somehow or other you go through the life. జీవితమును గడుపుకోవటానికి మానవులుగానే పుట్టాలా? To go through one's life, should we be born as a human being? క్రిమికీటకాదులు కూడా జీవించటం లేదా? Even animals and birds, are they not living? కాదు. మానవుడు ఉత్తమమైన మానవుడిగా బతకడానికి ఉత్తముడుగా జీవించాలి. Man should be born to live as a high, ఆదర్శవంతమైనటువంటి మానవుడిగా జీవించడానికే మానవుడు పోషించుకోవాలి. He should see that he is living an ideal example life. కనుక మనము మానవులుగా జీవించి మానవులుగా ప్రవర్తించి మానవుడిగా ఆదర్శాన్ని మనం నిరూపించేటువంటి విద్యార్థులుగా తయారయ్యేటువంటి నిమిత్తమే మనము ప్రశాంతి నిలయం లోపల పెద్దగా ఒక విశ్వవిద్యాలయంగా మనము కొంత అభివృద్ధి గావించుకుంటూ వస్తున్నాం. Students, in order that they may live like human beings and conduct the life of a human being, we are making Prashanti Nilayam into a big university. ఈనాటి విద్యార్థులే భావి భారతోద్ధారకులు. The students of the present day are the future citizens. కనుక దేశం యొక్క మంచి చెడ్డలంతా కూడా మీ తలరాతలపై ఆధారపడి ఉంటుందా? The good and the bad of the country depends upon what is written. మీరు కేవలము గ్రంథ పరిచయములు మాత్రమే చేసుకోవటం కాకుండా సంఘ పరిచయాన్ని కూడా మీరు చేసుకొని సమాజంలో మీరు దుమికి సాధ్యమైనంత వరకు తోటి మానవులకు తగినటువంటి యొక్క సహాయాన్నిగా మీరు కొన్ని క్రియలను చేపట్టాలి. Not only should you get acquainted with textbooks, but you should get acquainted with the conditions of the community around you. సంఘ సేవనే సర్వేశ్వరుని యొక్క సేవ. Service to the community is మానవ సేవనే మాధవ సేవ. Service to man is service to God. జన సేవనే జనార్దన సేవ. Service to people is service to God. కనుక మనము తనకు అనేటువంటి యొక్క స్వార్థం చేతనే మనం కాలమును వ్యర్థం గావించుకొనక పరార్థం అనేటువంటి యొక్క సమాజ సేవలో కూడాను మనం కొంతవరకును ప్రయత్నపూర్వకంగా కాలు పెట్టాలి. Spending time in a selfish manner for yourself should be given up and enter the community and do service to others. ఈ విధమైనటువంటి సమాజ సేవలో మీరు ఏకోన్ముఖులైపోయి ఒక విధమైనటువంటి దీక్షను పూని తదవిధంగా మీరు సాధించినప్పుడే సమాజాన్ని కూడా మీ మార్గానికి కొంతవరకును చేర్చుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. If all of you have a united determination and face the community and serve them, then the community will దేశం యొక్క enter. పరిస్థితులు మీకు తెలియనటువంటిది కాదు. It is not as if you do not know the condition of the country. భయంకరమైనటువంటి పరిస్థితులుగా రూపొందుతున్నాయి. It's a fearful situation in the country. ఎక్కడ చూసినా కూడా భయభ్రాంతులతో కుమిలిపోతున్నారు. Wherever you go, there is fear and terror. శాంతి భద్రతలు ఏమాత్రం కూడా కనిపించడం లేదు. Peace and security have become very scarce. ఇలాంటి సమయం నందు యువకులైనటువంటి మీరు ఈ విధమైనటువంటి యొక్క ఆదర్శవంతమైన జీవితాన్ని అందిస్తూ కూడాను తిరిగి భారతోద్ధారకులుగా తయారైపోయి మన ప్రాచీనమైనటువంటి యొక్క సంస్కృతిని పునరుద్ధరింపచేస్తారని నేను ఆశిస్తున్నాను. In this situation, young people, I am hoping that you will again resuscitate the great traditions and culture of this country. యుగ యుగముల నుండి తరతరముల నుండి సర్వదేశములకు ఆదర్శాన్ని అందించి అనేక విధములైనటువంటి యొక్క దీన్ని స్థాపించినటువంటి యొక్క మన వైదిక సాంప్రదాయము ఈ హైందవ జాతి యొక్క లక్ష్యాన్ని మనం ఏమాత్రం కూడా మరచకూడదు. From time immemorial, the Vedic traditions of this country, which have given ideal examples to all countries and at all times, నాటి నుండి నేటి వరకు కూడాను ఈ హైందవ సిద్ధాంతం యొక్క లక్ష్యం ఏమిటి? లోక సమస్త సుఖినో భవంతు. ఇదే మన యొక్క లక్ష్యం. From that day till today, what is the ideal of our
Hindu Siddhanta, and that is all people of the ఏ world. జాతి, ఏ మతము, ఏ కులము, ఏ తెగ, ఏ కాలము, ఏ దేశము అనేటువంటి యొక్క దీనికి లేకుండా అన్ని దేశములు యందు, అన్ని తెగల యందు కూడాను సమత్వమైనటువంటి యొక్క సాయి మతాన్ని మీరు చాటడానికి ప్రయత్నం చేయాలి. Irrespective of caste, creed or country, you must try and establish the Sai religion amongst నీ all the people. సిద్ధాంతమును నీవు అనుసరించుకోవచ్చును, నీ సాంప్రదాయాన్ని నువ్వు అనుసరించుకోవచ్చు, దీనికి ఎవరు కూడా నువ్వు అడ్డుదొగడానికి వీలు కాదు. కానీ సామాజిక వృత్తి యందు నీవు ప్రవేశించినప్పుడు ఈ సమష్టి స్వరూపానికి సంబంధించినటువంటి యొక్క దృశ్యాన్ని మీరు హృదయంలో చిత్రించుకోవాలి. You can follow your individual traditions and your individual culture. Nobody will object to that. But when you think of the community, this total విద్యార్థులారా, aspect, ఉన్నది మనకు రెండు మార్గములు. students, we have only two paths. ఒకటి ఇండివిజువల్ ఫ్రీడమ్, వ్యక్తి యొక్క స్వాతంత్రం. One is the path of individual freedom. రెండవది ఫండమెంటల్ లా, ఇది సామాజికం యొక్క ధర్మము. The second one relates to the community, and that is కేవలం the నీవు స్వార్థుడైపోయి ఇండివిజువల్ ఫ్రీడమ్ అని నా స్వార్థం అని చెప్పి స్వార్థంలోనే నీవు మునిగిపోకూడదు. you should not become selfish and talk only of individual freedom and get immersed in ఈనాడు individual. విద్యార్థులు నేర్చుకోవాల్సినటువంటిది ఏంటంటే సింపుల్ లైఫ్, హై స్టడీ. Today, what the students should learn is to live a simple life and high living, high thinking. ఈ హై థింకింగ్ అనేటువంటిది మనము చాలా ప్రధానంగా మనం చేయాలి. In these two, high thinking అయితే should be ఇక్కడ given. మాత్రం అతి జాగ్రత్తగా ఉంటుండాలి. అతి సర్వత్ర వర్జయేత్ అన్నారు. ఎక్కువగా థింక్ చేసి కడతుడికి పిచ్చి ఆసుపత్రిలో పోకూడదు మనం. Here also we should be very cautious. Because of high thinking, you should not go on thinking too much and go to the limit. మితిమీరినటువంటి చదువులు కూడా మతిహాని కలిగిస్తుంది. Too much of reading and learning will also destroy your mind. కనుక మనం ఎంతవరకు అవసరమో అంతవరకు చేసుకుంటే ఈ వయసు లోపల మన ఎనర్జీని కూడాను, మన యొక్క శక్తిని కూడాను కొంతవరకు బ్యాటరీ ఛార్జ్ చేసుకున్నట్టుగా అభివృద్ధి గావించుకోవచ్చు. If we can go forward to the extent that is necessary, we can also, like charging the battery, improve. ఈ వయసులో మన యొక్క ఎనర్జీ ఉన్నటువంటి శక్తిని అమితంగా మనం ఉపయోగపెట్టుకుంటే కొంత వయసు వచ్చేటప్పటికి మనం ఏమి కూడాను పనికి రాకుండా పోతాం. If in this young age we use the energy in an unlimited manner, when you get aged, you become useless. కనుక మనకు ఎంత అవసరమో, ఏ సమయంలో అవసరమో, ఏ స్థానంలో అవసరమో ఆ స్థానమునకు, ఆ అవసరమునకు అంత శక్తినే మనం ఉపయోగపెట్టుకోవాలి. To the extent necessary, where necessary, and in what manner necessary, you should use energy. చిన్న ఉదాహరణ మీకు తెలుసును. There is a small మనం example. డ్రాయింగ్ రూమ్ లో ఉన్న పెద్ద బల్బ్ వేసుకుంటాం, పవర్ఫుల్ లైట్. In a drawing room, we put a very powerful light. అక్కడ అనేక యూనిట్స్ అంతా ఉంటుంటారు, ఒక వోల్టేజ్ ఎక్కువగా ఉంటుంది. There you will find that it has got a very high voltage. అయితే బెడ్రూమ్ లోపల తక్కువ డిమ్ బల్బ్ గా వేసుకుంటాం. But in the bedroom, we have a very dim light. అయితే ఇక్కడ బయట అక్కడ డిమ్ ఉండడానికి కరెంటులో వ్యత్యాసం వచ్చిందే కాదు, ఆ కరెంటును ఉపయోగపెట్టుకునేటువంటి బల్బులో ఉండాలి వ్యత్యాసం. The brightness in the drawing room and the dimness in the bedroom, does it come in the current? No, it is in the manner అదే of విధంగానే using current. మనలో దివ్యత్వమైనటువంటి యొక్క శక్తి కరెంటు వలె మంచి గొప్పగా ప్రసరిస్తూనే ఉంటుండాలి. So also, the strength of divinity in us is present at అయితే all times. మన ఊహలు, మన భావములు మాత్రము ఆయా సమయంకు తగినట్టుగా బల్బులు మాత్రం దాన్ని అతికించుకోవాలి. But our thoughts and ideas which use this strength, దండిగా కరెంట్ ఉంటుండాలి కదా అనుకుని పెద్దగా ఊహలుగా ఇంత పైన చెప్తే ఈ కరెంటు వల్ల బల్బ్ కూడా బంద్ కావచ్చు. since you feel that there is this energy, and if you use it in a manner, బల్బ్ బర్న్ కావటమే కాకుండా మన ఎనర్జీని కూడా కొంతవరకు మనం వృధా చేసుకోవచ్చు. the bulb itself may burn out. Not only that, we will also be wasting the energy to some extent. కనుకని దేశ కాల పాత్రను అనుసరించి మన ప్రవర్తన ఉంటుండాలి. So our conduct should be attuned to the country, the circumstances ఈనాడు of the వెస్టర్న్ time. కంట్రీని మనం అనుసరిస్తుంటున్నాం, ఆ దేశ కాల పాత్రకు అది సరిపోతుంది, కానీ భారతీయులకు అది సరిపోదు. Today we are following the Western practices. That is enough and good for those countries. వెస్టర్న్ కంట్రీస్ వాళ్లకు భారతీయ సంస్కృతి వాళ్ళకంత సూటబుల్ గా ఉండదు, అనగా ఒక అందుబాటులో ఉండదు. For the Western countries, our traditions are not so easily కనుక accepted. వారి దేశ కాల పాత్రకు వారి సంబంధంగా ఉండాలి, ఈ దేశ కాల పాత్రకు వీరు తగినట్టుగా ఉండాలి. The time and the country should suit their practices, and so the time and the ఈ country should suit రెండింటినీ our మనం practices. సమన్వయం చేయటం చేత మన హృదయాన్ని సమన్వయం చేయాలి, కానీ ప్రవర్తనలు కాదు. The harmonizing these two is not to be done in our conduct, but it in our heart మనం and mind. ఈనాడు ఈ యొక్క దేశ కాల పాత్రకు ఏమాత్రము సంబంధం లేని ప్రవర్తనలో మనం ప్రవేశిస్తున్నాం. Today we are entering such modes of action which have no కనుకనే relation మన to our- మానవత్వాన్ని మనం కోల్పోతున్నాం. That is why we are losing the human quality. మానవుని యందు ఎంత శక్తియో ఉంటుండాలి,
There is enormous amount of strength in ఈ him. మానవుడు సక్రమంగా తన పని తాను చేయకోకుండా పోతే ఎంత అపకీర్తులకు గురి అయిపోతుంటాడు. Because a human being is not doing his prescribed duties in the right manner, he is getting ill reputed. ఒక చిన్న ఉదాహరణ, There is a small example. మనం ఎక్కడో బస్ స్టాండ్ పోయి బస్సు కోసం కాచుకున్నాం, We go to a bus stand and లేక wait ఒక for it. రైల్వే స్టేషన్ పోయి రైలు కోసం కాచుకున్నాం. Or a railway station. and రైల్వే wait for స్టేషన్ it. మాస్టర్ చెప్తున్నాడు 7 గంటలకంతా మీ ట్రైన్ వస్తుందండి, మీరు సిద్ధంగా ఉండండి అన్నాడు. The station master said the train will come at 7 o'clock. Be ready. కానీ 7 గంటలైంది, 8 గంటలైంది, 10 గంటలైంది, 12 గంటలైంది, 2 గంటలైంది, ఇంకా ట్రైన్ రాలేదు. But it is 9 o'clock, 12 o'clock, 2 o'clock. The train has not come. కానీ అప్పుడు మనం ఏం చేస్తాం? What do we do at that time? మనం ఊరుకుంటామా? ఊరుకుంటాము. Are we going to be silent? ఆ No. ట్రైన్ ఇష్టం వచ్చినట్టుగా తిడతాం. We begin to abuse that train. ఆ ట్రైన్ అధికారులను తిడతాము. We abuse those who are responsible. దానికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ అంతా తిడతాము. All the departments connected with the ఏమి railway. పాడు ట్రైను, ఏమి పాడు గవర్నమెంట్, సకాలానికి రావటం లేదు అని అనేక విధంగా విసుగుపడుతుంటాం మనం. In many ways, we call the department and the train, everything is ఒక bad. జడమైనటువంటి ట్రైను చెప్పిన కాలానికి రాకపోతే అది ఇంత నిందల పాలవుతున్నప్పుడు చైతన్యమైనటువంటి మానవుడు చెప్పిన రీతిగా చేయకుండా వినబోతే, వాడు సకాలంగా సక్రమంగా పాటించుకోకుండా పోతే వీడు ఎంత నిందలకు గురి కాదు. When a lifeless train does not arrive at the instant time, then it is subject to so much abuse. If a human being who has got life in him does not do a thing which he promises to do, ఏ at the పని time, అయినా కూడాను మనము సక్రమంగా చేసినప్పుడే మన జీవితం అనేటువంటిది కానీ, దేహం అనేటువంటిది కానీ అన్ని విధాలను సరి అయినటువంటి సుఖాన్ని అనుభవిస్తాయి. whatever task we are entrusted with, if we do it in the right manner and the right time, then either our life ఒక or చిన్న our ఉదాహరణ, body. This is one ఒక example. వాచ్ ఉంటుండాలి, ఒక వాచ్ ఉంది, There is లేక a ఒక watch. యంత్రం ఉంది. There is a watch or a machine. దానిని ఉపయోగించుకోకుండా పోతే తుప్పు పట్టిపోతుంది. If we don't use it, it gets rusted. కనుక నేను అప్పుడప్పుడు దాన్ని ఉపయోగిస్తూ ఉంటుండాలి. So occasionally we have to use it. మనము జడమైనటువంటి యంత్రాలే ఉపయోగించుకోకుండా పోతే తుప్పు పడుతుంటే, చైతన్యవంతమైనటువంటి ఈ దేహాన్ని సక్రమైన మార్గంలో మనం ఉపయోగించుకోకుండా పోతే దీనికి ఎంత తుప్పు పడుతుంది. If lifeless machines, if these are not used, they get rusted. If a body which has got life in it, if it's not used properly, how much దీనికి rust will తుప్పు it పట్టడం get? ఏమిటంటే పిచ్చి పట్టడమే. అనవసరమైన భావాల చేత ఉన్నటువంటి యొక్క స్థితిని మనం కోల్పోతాం. Human body getting rusted is equivalent to getting mad. And by ideas, we lose our stability. కనుక మనము ఈ దేహమును అందించినటువంటి భగవంతుడు పరోపకారార్థం ఇదం శరీరం. ఈ శరీరమును పరోపకారార్థ నిమిత్తమై నిర్మించాడు. The purpose for which this body has been gifted to us by God is నీకు to నీవు help చక్కగా us. భుజించి నీకు నీవు డ్రెస్సులు వేసుకొని ఏదో కేవలం అలంకార విద్యార్థి మాదిరి కూర్చోవటానికి కాదు. It's not for eating and dressing yourself and sitting like an ornament. నీవు సమాజంలో దుమికి సమాజ సేవ చేసి కుటుంబానికి, సమాజములకు, దేశానికి మనం ఆదర్శవంతమైన జీవితాన్ని అందించాలి. ఇదే సత్యసాయి కాలేజీ యొక్క ఆదర్శాలు. You should jump into the society, do good service to the society and be an ideal. This is the ideal of the Satya Sai కనుక College. స్వార్థాన్ని పక్కకు నెట్టి అహంకారాన్ని నిర్మూలం చేసి అసూయను ధ్వంసం చేసి పరమార్థాన్ని మనం పెంచుకోవడానికి ప్రయత్నించినప్పుడే సరైనటువంటి విద్యార్థులుగా మీరు రూపొందుతారు. Only when you can push away selfishness and ego in you and remove the jealousy in you, you will become the right type of students. भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि नाम बिना आनंद नहीं, प्रेम भक्ति बिना उद्धार नहीं, गुरु सेव बिना निर्वाण नहीं, हरि भजन बिना सुख शांति नहीं,
जप ध्यान बिना संयोग नहीं, जप ध्यान बिना संयोग नहीं, प्रभु दर्श बिना प्रज्ञान नहीं, दय धर्म बिना सत्कर्म नहीं, भगवान बिना कोई अपना नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि नाम बिना आनंद नहीं, प्रेम भक्ति बिना उदार नहीं, गुरु सेवा बिना निर्वाण नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना सुख शांति नहीं, प्रेम मुदित मन से कहो राम राम राम, राम राम राम, राम राम राम, राम राम राम, प्रेम मुदित मन से कहो राम राम राम, राम राम राम, राम राम राम, राम राम राम, कटे दुख मिटे लेत राम नाम, पाप कटे दुख मिटे लेत राम नाम, समुद्र सुखद नाव एक राम नाम, परम शांति सुख निदान दिव्य राम नाम,
आधार को आधार एक राम नाम। परम गोप्य परम दिव्य मंत्र राम नाम। संत जनर सदा बसत एक राम नाम। माता पिता बंधु सखा सब ही राम नाम। भक्त जनर जीवन धन एक राम नाम। राम 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 श्री राम राम राम। राम 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 श्री राम राम राम। सुब्रह्मण्यम सुब्रह्मण्यम षण्मुखनाथ सुब्रह्मण्यम 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 षण्मुखनाथ सुब्रह्मण्यम 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 षण्मुखनाथ सुब्रह्मण्यम 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 षण्मुखनाथ सुब्रह्मण्यम। शिव 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 सुब्रह्मण्यम हर 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 सुब्रह्मण्यम। ओम शिव 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 सुब्रह्मण्यम हर 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 सुब्रह्मण्यम। शिव शिव हर हर सुब्रह्मण्यम हर हर शिव शिव सुब्रह्मण्यम। शिव शिव हर हर सुब्रह्मण्यम हर हर शिव शिव सुब्रह्मण्यम। सुब्रह्मण्यम सुब्रह्मण्यम षण्मुखनाथ सुब्रह्मण्यम।